మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే క్షణాలలో మనం నీరసెళ్ళిపోతాం, క్షణాలలో అప్పటికప్పుడే డల్ అయిపోతాం, అప్పటికప్పుడే కుంగిపోతాం కదా. అప్పటికప్పుడే ఏదో జరిగిపోతున్నట్లు, ఏదో జరిగిపోయినట్లు డేలా పడిపోతాం. ఎప్పుడు కూడా అట్లాగా మనం కృంగిపోకూడదండి. నేను ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఒక విషయాన్ని చదివా. ఏంటంటే ఒక దేశం యుద్ధం చేస్తుందంట. యుద్ధం జరుగుతూ ఉంటే రాజుగారికి ఆ యుద్ధ భూమిలో ఎక్కడో ఒక శబ్దం వినబడుతుందంట. ఏమంటే శత్రువుని తరమాలి, శత్రువుని తరమండి, పోరాడండి, వెను తిరగొద్దు, అట్లా కేకలు వినబడుతున్నాయంట. అప్పుడు ఎక్కడిది ఈ శబ్దం అని రాజుగారు వెతికి చూస్తే ఆ చెట్ల మధ్యలో ఒక మొండెం, అంటే 2 చేతులు తెగిపోయాయి, 2 కాళ్ళు విరిగిపోయాయి, ఒక మొండెం మాత్రమే ఆ చెట్ల మధ్యలో పడిపోయి ఉన్నాడంట. ఒక అతను, ఒక సైనికుడు, యుద్ధం చేసిన సైనికుడు. శత్రువు చేతిలో 2 చేతులు 2 కాళ్ళు పోయాయి, మొండెం మాత్రమే ఉంది. ఆ చెట్ల మధ్యలో పడిపోయి కేకలేస్తున్నాడంట. ఏమని? అయ్యా నన్ను రక్షించండి, కాపాడండి అని కాదు, శత్రువుతో పోరాడండి, శత్రువుని ఓడించండి, ప్రాణం తెగించండి అని కేకలేస్తున్నాడంట. అప్పుడు రాజుగారు అడిగాడట అతన్ని, ఒరేవా నీకు 2 కాళ్ళు పోయాయి, 2 చేతులు పోయాయి, మరి వాటి సంగతి పట్టించుకోకుండా శత్రువుని తరం అని అడుగుతున్నావేంట్రా అంటే, ఆ సైనికుడు అంటాడట, రాజా నా 2 చేతులు పోయాయి, నా 2 కాళ్ళు పోయాయి, కానీ కంఠంలో స్వరం పోలా, కంఠంలో స్వరం పోలా, నేను బ్రతికే ఉన్నా. చూసారండి, నేను బ్రతికే ఉన్నా. ఈ కంఠంలో స్వరం పోయేంత వరకు, ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడుతా శత్రువుతో. ఆడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, అతన్ని మాదిరిగా తీసుకొని రాజుగారు ప్రాణం తెగించి యుద్ధం చేసి ఆ యుద్ధంలో జయాన్ని పొందాడంట. ఆ జయాన్ని అతనికి అంకితం చేశాడట. నేను ఇప్పుడు ఈ విషయాన్ని మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఏదో జరిగిందని అలసిపోకూడదు, ఏదో జరిగిందని ఓడి వాడి చెడి పడి కుంగిపోకూడదు, ఏదో జరిగిందని నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి ఇంకేం బతుకుతాంలే, ఇంకేం చేస్తాంలే, ఇంకేముంది, ఇంత జరిగిన తర్వాత ఇంకేం చేయగలుగుతాము, ఇన్ని వచ్చిన తర్వాత ఇంకేం ముందుకు వెళతాం, ఎప్పుడు కూడా ఆ నిరాశ నిస్పృహలకి మనం తావివ్వకూడదండి.